గోకులంలోని ప్రజలంతా ఇంద్రుడికి పూజలు చేయడానికి సిద్ధమవుతూ ఉండగా శ్రీకృష్ణుడు ఇంద్రుడిని పూజించాల్సిన అవసరం లేదని చెప్పి వారిని గోవర్ధనగిరికి పూజలు చేయమన్నాడు. తనకి పూజలు చేయకుండా గోవర్ధనగిరికి పూజలు చేయడం చూసిన ఇంద్రుడు ఆగ్రహించి గోకులంపై ఉరుములు పిడుగులతో కొండపోత వర్షాన్ని కురిపించమని వరుణుణ్ణి ఆదేశించాడు. ఆ కొండపోత వర్షం నుండి గోకులంలో ఉన్న ప్రజల్ని రక్షించడానికి శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని పైకి ఎత్తాడు. దాంతో కామధేనువు గోవులన్నింటినీ రక్షించినందుకు కృతజ్ఞతగా తన పాలతో శ్రీకృష్ణుణ్ణి అభిషేకించింది. నేను కేవలం దేవతలకు మాత్రమే అధిపతిని, కానీ శ్రీకృష్ణుడు సమస్త గోవులకు అంటే సమస్త జీవులకు అధిపతి అని తెలుసుకుని తనని క్షమించమంటూ ఇంద్రుడు శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించాడు. ఇంద్రుడి వాహనం ఐరావతం గంగాజలంతో శ్రీకృష్ణుణ్ణి అభిషేకిస్తూ ఉండగా గోవులకు అధిపతి అయిన శ్రీకృష్ణుణ్ణి గోవింద అంటూ ఇంద్రుడు కీర్తించాడు. గోవిందా అని కామెంట్ చేసి జై శ్రీకృష్ణ అని గట్టిగా చెప్పండి.